హలో బ్రో, నమస్తే. కాయగాని కాయ ఎండ్రకాయ కోసం ముగ్గురు పిల్లగాళ్లతో వేట మొదలెట్ట. చేపలను వదిలి మమ్మల్ని వేటాడతావు బ్రో అంటూ ఎండ్రకాయ వేలిని కసిగా కొరికేసింది. సైలెంట్ గా ఉన్నాయి. వెరైటీగా ఈ వీడియోలో పీతల పులుసు చేసాం మా పద్ధతిలో. అందరం కలిసి దావత్ చేసుకున్నాం మా పెరట్లో. బ్రో, దావత్ మాత్రం పోరగాళ్ళ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసాం. కానీ మా సంతోషాన్ని చెడదబ్బాలని కొన్ని అరాచక శక్తులు ఈ విధంగా చేస్తున్నాయి. ఎండ్రకాయల వేట, ఎండ్రకాయల కర్రీతో దావత్. ఫుల్ వీడియో చూద్దాం మరి. బ్రో, ఇదే మా వాగు. వానొచ్చినా వరదొచ్చినా నేనైతే కెమెరా వల పట్టుకొని ఇక్కడే ఉంటా. ఎప్పుడు చేపలేనా, ఓపాలి ఎండ్రకాయల వేట కూడా చూపిద్దామని ఇలా వచ్చా. గాలం వేస్తే చేప చిక్కినట్టు, ఇలా రాయి లేపితే ఎండ్రకాయ దొరికినట్టు. ఓ ఎండ్రకాయ అయితే దొరికింది. పెద్ద ఎండ్రకాయ దొరికింది. ఇది వీడు చూడ్డానికి పుడతాడే కానీ ఎండ్రకాయలు బాగా పడతాడు. చూపెట్టు. తీగలాగితే చాలు డొంకంతా కదిలినట్టు, రాయి లేపితే చాలు అక్కడ దాక్కున్న ఎండ్రకాయ దొరికిపోవడం, దాన్ని ఈ బుడ్డోడు పట్టేసుకోవడం భలే ఉంది వేట. బ్రో, మీకు విషయం తెలుసా? వీడిని ఇలాగే వదిలేస్తే ఈ వాగుల్లో అడవుల్లో తిరుగుతూ బాలా బీర్ గిల్స్ గా మారతాడేమోనని వీడి పేరెంట్స్ వీడిని హాస్టల్లో వేశారు. దసరా హాలిడేస్ లో ఉన్నాడు అనమాట మనోడు ప్రస్తుతం. బ్రో, అడవి వీడియో ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చేపల వేట కాదుగా, అందుకే కాబోలు చేపలు భయం లేకుండా తిరుగుతున్నాయి మా చుట్టూ. నీళ్ళ లోపల రాళ్ల కింద కొన్నిసార్లు తగిలేది రాయో ఎండ్రకాయో అర్థమై చావదు. అది తన కొండితో వేటగాని కరిస్తే గానీ అది ఎండ్రకాయని తెలీదు. నాకైతే ఓ కవిత చెప్పాలనిపిస్తుంది వీడిని చూస్తే. మళ్ళొకటి పట్టేశాడు బుడతాడు. వీడో చిన్న సైజు వీరుడు. ఈ బుడతాడైతే నిద్రపోతున్న ఎండ్రకాయలను లేపి మరి పడుతున్నాడు. కొన్ని అయితే తప్పించుకుంటున్నాయి, కొన్ని అయితే దొరికిపోతున్నాయి. ఓరు దేవుడా, కుట్టేసింది. అయ్యో, బ్రో, చేపలను వదిలి మమ్మల్ని వేటాడతావా అంటూ ఎండ్రకాయ వేలును కసిగా కురికేసింది. రక్తం కూడా వస్తుంది చూడండి. ఈ అడవి వెంట్రకాయలు పెద్ద కొండి కలిగి ఉంటాయి. వేలు కొండి మధ్యలో పడిందంటే ఒక్కోసారి వేలు కూడా బెండకాయ తెగినట్టు తెగిపోవాల్సిందే. ఇక ఇంటికెళ్ళి వంట చేయడమే మిగిలింది. మనకైతే ఫుల్గా దొరికాయి. వీటన్నింటి కలిపి ఓ సంచిలో బంధిస్తే ఇవి అస్సలు ఉండట్లేదు. కూరలో పడి వేగేదాకే వీటి ఆవేశం. సైలెంట్ గా ఉన్నాయి. ఇంటికైతే బయలుదేరాం. ఎండ్రకాయలతో దావత్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. గిరిజనులు ఎండ్రకాయలను రకరకాల పద్ధతుల్లో కూర చేస్తారు. నాకు తోచింది నేను చేస్తా. ఇప్పుడైతే నేనైతే ఎండ్రకాయ పైడకు తీయట్లేదు. దాంట్లో కొవ్వు ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఫస్ట్ ముఖ్యంగా నూనె పోయాలి. ఎండ్రకాయ ఉన్న చిన్న కాళ్ళు చాలా మంది తీసేస్తారు. చిన్న కాళ్ళు తీయడం వల్ల కూరలో జ్యూస్ దిగదు. ముందే చెప్పగా బ్రో, వెరైటీగా చేస్తాను అని. దీన్నే ఉల్లిపాయల తాలింపు. కూర అయితే వెరైటీగా ఉండబోతుంది. తాలింపు వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న వెంట్రకాయలను నూనెలో విడిచాను. ఓ 5 నిమిషాలు ఆగాక కలిపి పెట్టుకున్న చింతపండు జ్యూస్ పోసాను అందులో. ఇప్పుడు ఓ 10-15 నిమిషాలు సన్నని మంటపై మరగాలి కూర. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, నీచు వాసన రాకుండా. అబ్బా, అడవి పీతల పులుసు అదిరిపోయింది. ఇక తినడం స్టార్ట్ చేయాలి.
పెరట్లో కాబట్టి కోళ్ళు పిల్లలు చికాకు చేస్తున్నాయి బ్రో. ఈసారి అడవి లోపల సెట్ చేస్తా. మీరైతే మా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదిరిపోయింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెరీ టేస్ట్ సూపర్. బ్రో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.